అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఈ జూన్ నెల 10వ తేదీన అనగా ఈ యొక్క మంగళవారం రోజున జీవితంలో ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీరు ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందామండి. ఎవరైతే కుంభరాశి వారు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు జూన్ నెల 10వ తేదీన ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరి మనస్తత్వాన్ని కనుక గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉండేవాళ్ళండి. కార్యదీక్షత అలాగే కార్యనిర్వహణ కార్యక్రమాల్లో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అలాగే చూసేందుకు గర్వంగాను పొగరుగాను పైకి కనిపించినప్పటికీ కూడా చాలా సున్నితమైనటువంటి స్వభావాలే చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని రహస్యాలను వీళ్ళు చాలా గోప్యంగా ఉంచుతారు. వీరు పడేటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు, ఎదుటి వ్యక్తులకు ఆ బాధ అనేది తెలియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారనమాట. అంటే మా వల్ల ఎదుటి వ్యక్తులు ఎందుకు సఫర్ అవ్వాలి అన్నట్టు విధానంగా వీరు ఆలోచిస్తారు. మంచి మైండ్ సెట్ అనేది వీరికి సొంతమని చెప్పుకోవాలి. అన్ని రాశులకెల్లా కూడా చూసేందుకు పైకి కొంచెం కోపంగా కనిపించినప్పటికీ కూడా ఈ మనసులో మాత్రం ఏది ఉండదండి. కళ్ళ కవటం లేనివారని అంటుంటారు కదా, అలా వీరికి కల్మషం లేనటువంటి మనస్తత్వం అనమాట. ఉన్నదని చెప్పేసి ఎవరికో ఒకరికి సహాయం చేయడం, లేదని చెప్పి మోమాటం లేకుండా చెప్పడం వీరికి తెలిసినటువంటి మాట. అంతేకాకుండా ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నా కానీ చూసి వీరు వెంటనే వారికి తగినటువంటి సహాయాన్ని చేయడానికి ముందంజలో ఉంటారు. అలాగే ఎవరికైనా కానీ ఏదైనా మాట సహాయం కానీ, లేదంటే డబ్బు సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా కానీ కొన్ని విషయాల్లో కూడా లేనిపోని తలనొప్పులు, సురిటి సంతకాలు చేయడాలు, మధ్యవర్తిత్వ సంబంధాలు మెదలడాలు ఇలాంటివి చేయడం వల్ల వీరి జీవితం అనేది పూర్తిగా కొన్ని విషయాల్లో అంటే కొంచెం ఆపదల్లో చిక్కుకున్నటువంటి ప్రమాదాల్లో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సమస్యలు కొంచెం మీరైతే అప్రమత్తంగా ఉండాలండి. ఏదైనా కానీ అర్జెంటుగా వాళ్ళకి నిజంగా మన ఫ్రెండ్సే మనకు ఏదో విధంగా మోసం చేయరు అని చెప్పి అంటే తప్ప సురటి సంతకాలం మీరు ఉండండి తప్ప అనవసరంగా మీరు అతిగా నమ్మకంతో అతి ప్రేమతో ఏది కూడా చేయకండి. ఇంకా అలాగే మీకు తగిన విధానంగా కొంచెం ఏంటంటే మీ నోటి నుండి వచ్చేటువంటి మాట కూడా ఎదుటి వ్యక్తులకు బాగా ఉపయోగపడుతుంది. అదేదో బాగుంది, ఇతరు చెప్పినటువంటి ఐడియా బాగుంది, ఉపయోగించుకుంటే బాగుండని చెప్పేసి ఎవరికైనా అనిపిస్తుంది. అలా ఎవరికైనా మీ జీవితంలో నుండి మీ ద్వారా సలహా పొందిన వారు కూడా చాలా చక్కగా ఒక లెవెల్లో ఉన్నవారు ఉన్నారు. అయితే నీ జీవితంలో కూడా రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా ఏదైనా సలహాలు రేపటి రోజున మీరు పొందుతున్నారండి. వృత్తిపరంగా కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా కానీ ఒక సలహా అనేది మీ శ్రేయభిలాషులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీకైతే మంచి ఒక సలహా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఆ సలహా ద్వారా మీకు జీవితానికి బాగా ఉపయోగపడేటువంటి జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఏంటంటే జాగ్రత్తగా ఎంతవరకు కూడా జాగ్రత్త ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమంది మనల్ని తెలియకుండానే అంటే మోసం చేస్తూ ఉంటారు. అంటే మనకు మంచిగా మాట్లాడుతుంటారు, మనతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు, చాలా సంతోషంగా పైకి మన కోసం ఏదో వారు త్యాగం చేసిన వాళ్ళలాగా చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే మన గురించి చాలా ఎక్కువగా మీ చాలా అంటే చాలా అభిమానం అండి అది ఇది అని చెప్పేసి మన దగ్గర అవుతారు. అదే మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ కానీ మన వాళ్ళు సొంతం చేసుకోవాలన్నటువంటి అవకాశాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు చేయకూడదు. మనలో ఆ పని పైన చిరాకు వచ్చే విధంగా ఏం చేస్తాంలే ఆ పని ముందుగా మన వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఏదైనా బయట తిరిగితే బాగుండనిపించేలాగా మన మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలండి. మనం చేసేటువంటి మంచి పనిని డైవర్ట్ చేస్తుంటారు కొంతమంది వ్యక్తులు, కొంతమంది కాబట్టి పని కట్టుకొని మరి చేస్తుంటారు. అలాంటి వారు కూడా మీ చుట్టూ అవకాశం ఉన్నారని చెప్పి తెలుసుకోండి. అనుకోకుండా ఊహించినటువంటి విధానంగా మీ జీవితం అయితే మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి కొంతమంది వ్యక్తుల వలన కొంచెం భారీగా నష్టపోయేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులు వీలైనంత వరకు కూడా కాస్త దూరం అయితే పెట్టండి. అలాగే మీకు మంచి శుభవార్తలు అయితే ఈ రోజున వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజున ఇంకా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా మంచి ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా భవిష్యత్తును అలాగే మీరు సాధించేటువంటి ఉన్నతిని చూసి చాలా ఆనందిస్తారు. ముందు వారి ఇంకా ఏదైనా కానీ మీకు వచ్చేటువంటి మంచి మార్పును, ఉద్యోగ అవకాశాలను చూసి చాలా సంతోషిస్తారు. మీకు
మీ పిల్లలపైన ఎక్కువ మమకారాన్ని కూడా చూపించేటువంటి రాశివారు కొంత వారితో జాగ్రత్తగా ఉండాలి అండి. ఎందుకంటే వారిని బయటకు పంపించినప్పుడు వారికి తగినటువంటి జాగ్రత్తలు కూడా చెప్పండి. అలాగే ఎక్కువగా వారితో అనుకోనటువంటి మాటలు చెప్పండి. అలాగే బయట సమాజంలో జరిగేటువంటి విషయాలు తెలియపరచండి. ఎందుకంటే ఇప్పుడే చదువులు అయిపోయి ఏదైనా ఉద్యోగ అన్వేషణ కోసం బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వారికి బయట లోకం గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కాబట్టి ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి మనమే మోటివేట్ చేయాలన్నమాట పిల్లల్ని. అలాగే మీ ఆలోచనలు కూడా చాలా స్థిమితంగా ఉంటాయండి. చిన్నపాటి సమస్యలకు మీకు దూరంగా ఉండాలి. అలాగే ఆలోచనలు ఎక్కువగా స్ట్రెస్ ఉండే విధంగా ఆలోచనలు కలిగి ఉంటున్నారు. మీ కోపాన్ని కూడా కోపానికి లోనైతే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారు. కాబట్టి పూర్తిగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోక ఆ కంట్రోల్ తప్పిపోతుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సమాజంలో కొంతమంది కావాలని మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తెప్పించాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండే విధి తీరాలి. అయితే అట్లాంటి వారికి మీరు ఏమాత్రం కూడా అవకాశం అనేది ఇవ్వకండి. ఎందుకంటే ఒకవేళ మీరు అవకాశం ఇచ్చినట్లయితే కనుక మిమ్మల్ని సమాజంలో చెడ్డవారిగా రూపొందించి వారు మంచి పేరును పొందాలని చెప్పి చూస్తుంటారు. కాబట్టి నలుగురిలో కూడా వారు మంచిగా ఉండడం కోసం మిమ్మల్ని చెడుగా చూపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరంటే ఏంటో, మీ నడవడిక ఏంటో మీకు మాత్రమే తెలుసు. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు. అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు. కాబట్టి కనీసం వారిలోనైనా సరే మీరు మంచిగా అనిపించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండే విధంగా చూసుకోండి. ఇంకా రేపటి రోజున ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో మీ పై అధికారుల నుండి మీరు గొప్పగా ప్రశంసలను అయితే అందుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీరు చేసినటువంటి కార్యాలయం అందు కూడా మీకు చక్కగా అంటే కొంతమంది కక్ష సాధింపు చర్యలతో ఉన్నవారు, మీ చుట్టూ ఉన్నవారు కానీ, లేదంటే మీతో పనిచేసేవారు కానీ, ఇలా చాలామంది ఉంటారు కదండి. కాబట్టి వాళ్ళు కూడా కాపు కాసుకొని ఉన్నారు. ఏదైనా కానీ ఏదో ఒకటి చేసి కానీ మిమ్మల్ని నలుగురిలో అవమానపరిచి అధికారుల నుండి మీకు ప్రశంసలు దక్కకుండా చేయడానికి వాళ్ళు చాలా విధాలుగా ప్రయత్నం మీద మొదలుపెట్టారని చెప్పుకోవాలి. కాబట్టి వారి యొక్క ప్రయత్నాలు మీరు తిప్పికొట్టే విధంగా మీరైతే తప్పకుండా వారికి ఒక గుణపాఠాన్ని అయితే చెప్పుకోవాలి. ఇంకా అలాగే మెతకతనంగా ఉండకండి. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం మెతకతనంగా ఉంటే వారు మనల్ని ఇంకా ఆటాడిస్తారు. కాబట్టి కొన్ని విషయాల్లో కొంచెం మీరు ధైర్యంగా ఉండండి. అలాగే మీరు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఎప్పుడు కూడా అందరు సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి అని అవసరంగా ఒకరిని అందుకనాలి. ఎందుకు బాధ పెట్టాలి, ఒకరితో ఎందుకు వాగ్వాదం పెట్టుకోవాలి. మీకు ఎంత కోపం వచ్చినా కూడా మీ మనస్తత్వం అలా ఉంటుందండి. అంటే ఎవరిని కూడా హర్ట్ చేయరనమాట. అలాగే మీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని హర్ట్ చేయరని చెప్పి మీకు తెలుసు. కానీ ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడుతూ చూస్తూ ఉండడం కానీ అది ధర్మం కాదు కదా. మీ మనస్తత్వానికి కూడా కొంచెం షార్ప్నెస్ అనేది పెట్టుకోండి. అన్ని విషయాల్లో జాగ్రత్తగా దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం దూకుడుగానే వ్యవహరించాలి. అలాగే మీరు తలపెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రేపటి రోజున విజయవంతం కాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మీరు ఎవరికి కూడా అపకారం చేసేటువంటి విధానంగా మీ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఉండవు. కాబట్టి మీకు ఏదైనా కిడ్ తలపెట్టాలని చూసినా కానీ అది తిరిగి వాళ్ళకి అవుతుంది. ఇక అలాగే ఒక విధంగా రేపటి రోజున మీరు చాకచక్యంగా మంచి విషయాలను అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకోబోతున్నారు. మీ పనితీరు కూడా చాలా సవ్యంగా జరుగుతుందండి. సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం కూడా లభిస్తుంది. ఇక మీకు మంచి సమయం, బోరడంత సమయం మీ చేతిలో ఉంటుంది. కాబట్టి మీకు ఆరోగ్యరీత్యా కూడా మీకు కొంచెం ఏదైనా దురలవాట్లు ఉంటే మానుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు తెలియకుండానే మీకు దురలవాట్లు ఏదైనా ఉన్నాయో అవన్నీ కూడా అలవాటు పడ్డారు, వాటిని పూర్తిగా మానేయండి. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మానేయాలని చెప్పి సూచిస్తున్నారు జ్యోతిష నిపుణులు. కాబట్టి ఈ విధంగా రేపటి రోజున మీకు ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా మీకు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయండి. దీనివల్ల మీకు అలాగే మీ మీద ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే చాలా ప్రయోజనకరమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అలాగే మీరు నమ్మకం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి మీ నుండి తలదించుకున్నాక కొన్ని విషయాలు జరగడం రేపటి రోజున మీరు చూస్తారు. ఎవరైతే మీరు ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి కొంత మిమ్మల్ని బాధ పెట్టి చేసి మిమ్మల్ని దూరం పెట్టారు. అటువంటి వ్యక్తులు తిరిగి మళ్ళీ మీకు చక్కటి సలహా ఇచ్చి మీకు లైఫ్ను మార్చబోయే విధానంగా మంచి సలహా అనేది ఇవ్వబోతున్నారు. వారు ఆ తప్పును తెలుసుకొని వారే మీ ముందుకు స్వయంగా వచ్చి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకుంటారు. ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపటి రోజున మీ కుటుంబాల మధ్య మంచి రెస్పాన్స్ అయితే మీకు ఉండబోతుంది. అలాగే మీ యొక్క ప్రవర్తన తీరు నలుగురిలో తలదించుకున్నటువంటి పరిస్థితి తీసుకురాకుండా చక్కగా అయితే కుటుంబాలను మెచ్చుకునే విధానంగా ఉండండి. ఇంకేదైనా ముందు రోజులలో ప్రేమ గురించి సంబంధించినటువంటి అవకాశం ఉంటే కుటుంబంలో చర్చించుకుని దానికి మంచి నిర్ణయానికి ఎత్తనండి.
అలాగే బాగా దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా ఈ రోజున చాలా అనుకూలమైనటువంటి మంచి ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి. అలాగే వైవాహిక సంబంధించినటువంటి జీవితంలో వ్యక్తిగత సమయంలో ఎవరైతే జీవితాన్ని చాలా రోజుల నుంచి దూరంగా ఉండి బాధగా ఎవరైతే బంధాన్ని దూరం పెట్టారని చెప్పి వీలవుతున్నారో వారికి కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశి వారికి అయితే రేపటి రోజున అంత అనుకూలంగా కనిపిస్తుంది. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కాబట్టి కుంభరాశి వారికి మొత్తం మీదైతే ఈరోజైతే అంతా బాగుంటుంది. మీకైతే అంతా కలిసి వచ్చే విధానంగానైతే శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకుంటే మీకు అంతా కలిసి వస్తుంది. మంగళవారం ఆంజనేయ స్వామికి చాలీస చదువుకోండి.